ఒక 4 డేస్ నుంచి లీవ్స్ కర్రీ తిని తిని చాలా బోర్ కొట్టేసిందండి మా హస్బెండ్కి. ఈరోజు చికెన్ తీసుకొస్తాను కర్రీ చేసి పెట్టు అని చెప్పేసి అన్నారు. ఇంకా అది అనిపించడం కూడా 9కి అనిపించడం వల్ల షాప్కి వెళ్తేనేమో అక్కడ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారండి. ఇంకా నెక్స్ట్ డే నైట్ అయినా కానీ ముందుగానే ఎర్లీగా వెళ్ళి తీసుకొస్తాను, నాకు అర్జెంటుగా ఏదో ఒక నాన్ వెజ్ అయితే చేసి పెట్టు, ముఖ్యంగా చికెన్ చేసి పెట్టు, తినేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇంకా తీసుకొచ్చాక చేశానండి. నిజంగా టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. నేనైతే ఇది 4th టైం అండి ఈ చికెన్ కర్రీ చేయడం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇలా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి, ఇంకా అస్సలు వదిలిపెట్టరు. ప్లేట్స్ అయితే ఖాళీ అయిపోతాయండి, అంత టేస్టీగా బాగుంటుంది. పిల్లలైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను, చాలా చాలా బాగుండిద్ది. నేను ఇలా చెప్తున్నానని కాదు, ఇలా ఒక్కసారి బిర్యానీ లీవ్స్ అండ్ లవంగాలతో వేసుకొని ఇలా ఎప్పుడు రొటీన్గా కాకుండా సంథింగ్ స్పెషల్గా ఏదో ఒక స్పెషల్స్ అయితే చేసి పెడుతూ ఉన్నానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఎప్పుడైనా కానీ చాలామంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది పిల్లలు తినడమే కదండి, ఈ టేస్ట్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పోతూ పోతూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే అదే హ్యాండ్తో కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని చికెన్ కర్రీ తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోతుంది. థ్యాంక్ యూ.